సింగరేణి జులై నెల ఉత్పాదక వివరాలను ప్రకటించిన జనరల్ మేనేజర్. సింగరేణి మందమర్రి ఏరియా గనులు జులై నెలలో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి 103% బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసి మరోసారి తమ సామర్థ్యాన్ని చాటుకున్నాయి. ఈ విషయాన్ని ఏరియా జనరల్ మేనేజర్ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై నెలకు నిర్దేశించిన 1.73 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను మొత్తం 1,77,836 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు తెలిపారు. లక్ష్యాన్ని మించి ఉత్పత్తి సాధించడం వెనుక కార్మికులు, అధికారులు సమిష్టిగా కృషి చేయడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా KK5, KK ఓపెన్ కాస్ట్ గనులు 100% లక్ష్య సాధనతో మెరుగైన పనితీరు కనబర్చాయని జీఎం ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో రానున్న నెలల్లో కూడా మరింత నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి కోసం ఉద్యోగులు, కార్మికులు ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రికార్డు స్థాయిలో ఉత్పత్తి నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించిన కార్మికులు, సిబ్బంది, అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తూ వారి అంకితభావమే సంస్థ విజయానికి బలమని రాధాకృష్ణ అన్నారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. సింగరేణి అభివృద్ధికి ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని, నాణ్యతతో కూడిన ఉత్పత్తి ద్వారా సంస్థ ప్రతిష్టను మరింత పెంచాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో కూడా ఇదే జోష్తో లక్ష్యాలను అధిగమించి కొత్త రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు. ఈ విలేకరుల సమావేశంలో ఏరియా ఇంజనీరింగ్ బాలాజీ, భగవతి, అలాగే డీజీఎం అశోక్, డీజీఎం కిరణ్ కుమార్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో అధికారులు ఉత్పత్తి పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై వివరాలు వెల్లడించారు. మన ఏరియా డిస్పాచ్ 106% ఉన్నది. అట్లాగే ఓబీ రిమూవల్ కూడా కమ్యూలేటివ్గా 105% ఉంది. జూలై మంత్ ఆల్మోస్ట్ 594 రైన్ఫాల్ ఉన్నా కూడా మనకి 103% డిస్పాచ్ కావడం చాలా సంతోషదాయకం. ఓబీ రిమూవల్ మనకి అంత వర్షం వచ్చినా కూడా 15 లక్షలకి 11 లక్షలు ఓబీ తీసాం. క్యూములేటివ్గా 80 లక్షలకి 83 లక్షలు ఓబీ తీసాం. 105%లో ఉన్నది. దీంట్లో చెప్పదలుచుకున్నది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే పీరియడ్లో మనకి 8 లక్షలకు గాను మనకి ఇప్పుడు ఈ సంవత్సరం 8,68,000 డిస్పాచ్ అయింది, అంటే 106%లో. పోయిన సంవత్సరం ఓన్లీ 5 లక్షలు మాత్రమే డిస్పాచ్ అయింది. ఆల్మోస్ట్ 61% పోయిన సంవత్సరం మీద అభివృద్ధి అంటే ఇంప్రూవ్మెంట్ ఉన్నది. పోయిన సంవత్సరం 61%. సుమారుగా 3 లక్షల కోల్ ఎక్కువగా డిస్పాచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం ఎక్కువగా ప్రొడక్షన్ అట్లా అనుకున్నాం. ఇప్పుడు ఓన్లీ డిస్పాచ్ ఎంతైతే, ఎందుకంటే కంపెనీ సిఎండి గారి లెవెల్లో కూడా మా రివ్యూలో కూడా డిస్పాచ్ అంటూ ఓబీ రిమూవల్ రెండింటి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఎంత డిస్పాచ్ అయితే కంపెనీకి అంత అప్పుడే రెవెన్యూ వస్తుంది. కాబట్టి ప్రొడక్షన్ వచ్చి స్టాక్ యాడ్లో డంప్ చేయటము ఇట్లా ఇది అని కాకుండా, అందుకే డిస్పాచ్ అనేది ఇంపార్టెంట్ యాక్టివిటీగా తీసుకొని ప్రజెంట్ రివ్యూలో మాట్లాడటం జరుగుతుంది. ఆ డిస్పాచ్ 100%గా 2 మైన్స్ వచ్చినాయి. KK5 క్యూములేటివ్గా 107% ఉంది, జూలైలో 112% ఉంది. KKOC జూలైలో 121% ఉంది, క్యూములేటివ్ కూడా ఈ ఆర్థిక సంవత్సరం 123% ఉంది. ఆ విధంగా ఏరియా జూలైలో 103%, క్యూములేటివ్గా 106%తో ఉన్నాము. దీనికి సహకరించిన ప్రతి ఎంప్లాయ్, సూపర్వైజర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, యూనియన్ లీడర్లు కావచ్చు, మీ ద్వారా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మిగతా విషయాలకు వస్తే, ఏదైతే మైన్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ సిస్టమేటిక్గా, సేఫ్టీగా, క్వాలిటీతో కూడిన ఉత్పత్తికి అందరినీ ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ చేయడం, తీసుకురావడం జరుగుతుంది. ఓన్లీ ప్రొడక్టివిటీ అండ్ సేఫ్టీ, క్వాలిటీయే కాకుండా వెల్ఫేర్ సైడ్ కూడా, వెల్ఫేర్ సంబంధించిన వెల్ఫేర్ ఆఫీసర్లు, పర్సనల్ మేనేజరు, జేమాప్స్లో ఉన్న పర్సనల్ ఆఫీసర్స్, ఫైనాన్స్, అట్లా మంత్లీ ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మీటింగ్ ఒక 2 days బ్యాకే మీటింగ్ జరిపాము. ప్రతి మైన్ యొక్క ఏవైతే ఉంటాయో మన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏదైనా ఫైల్స్ కనుక పెండింగ్ కానీ ఏమైనా ఉంటే అక్కడే స్పాట్లో మాట్లాడి ఎక్కడ పెండింగ్ ఉన్నాయి, జేమాప్స్ స్టేజ్లో ఉన్నాయా, కార్పొరేట్లో ఉన్నాయా,
వెంటనే వాటి మీద యాక్షన్ తీసుకొని అన్ని త్వరగా క్లియర్ అయ్యేటట్టు చూడటం జరుగుతుంది. సిఎంపిఎఫ్ క్లైమ్స్ కావచ్చు, పెన్షన్ సంబంధించిన ఏదైనా ఇష్యూస్ కావచ్చు, హౌస్ రెంట్ ఎఫ్బిఎల్ఐఆర్ఎస్ కావచ్చు, సిపిఎంఆర్ఎంఎస్ సంబంధించిన కార్డు ఇష్యూ కావచ్చు, క్యాంటీన్ సంబంధించిన పర్టికులర్గా క్యాంటీన్ కూడా ఈచ్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళ మైన్ యొక్క డీటెయిల్స్ ప్రజెంటేషన్ చేయమని అందరి సమక్షంలో ఆ మైన్కి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించి చేయటం జరుగుతుంది. దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ కనబడ్డది. అదే కాకుండా పర్సనల్ డిపార్ట్మెంట్లో ఒక 4 పర్సనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈచ్ మైన్ నెలకి 1-2 సార్లు ఆ మైన్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి ఆ మైన్లో మనం అనుకున్నట్టు క్యాంటీన్ కావచ్చు,